వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా. ఆషాఢంలో క్లీనింగ్ ప్రోగ్రామ్ అనేది ఎక్కువ శాతం అయితే అందరూ శ్రావణ మాసంలో పెట్టుకుంటారు కదా! నేనేందంటే నాకు మిషన్ కుట్టే పని ఉంటది కాబట్టి, శ్రావణ మాసంలో ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ చేసుకునే పని నాకు టైం కుదరదు కాబట్టి, నేను ఎక్కువ శాతం ఆషాఢంలోనే కంప్లీట్ చేస్తా. అండ్ శ్రావణం రాకన్నా ముందు ఒక 2, 3 వీక్స్ ముందే ఆషాఢంలోనే క్లీన్ చేస్తూ ఉంటాననమాట. అండ్ ఈరోజైతే మా పిల్లలకి బాక్స్ పెట్టి వాళ్ళని బయటికి నూకేసి ఇల్లు క్లీనింగ్ చేసిన. అయితే ఇల్లు క్లీన్ చేసిన తర్వాత అసలు వారం రోజుల వరకు తినకున్న ఇంటిని చూస్తే కడుపు నిండిపోతది గదా! మీలో ఎంతమందికి అలా అనిపిస్తది? నా ఒక్కదానికేనా ఈ ఫీలింగ్ ఉంటది అనిపిస్తది అప్పుడప్పుడు. మీకు గూడా అలాగే అనిపిస్తే మాత్రం కింద కామెంట్ జేయండి. అండ్ బిఫోర్ క్లీనింగ్ తర్వాత ఎంత సాటిస్ఫైయింగ్‌గా ఉంటదో అసలు చూసుకుంటూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటదనమాట ఇల్లు. అండ్ ఈరోజైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత నా చేతిలో నుంచి 2 సార్లు నెయ్యి డబ్బా కింద పడిపోయింది. అన్నీ క్లీన్ చేసుకొని ఎక్కడిదక్కడ సెట్ చేసేసరికి 9:30 అయిపోయిందనమాట. దాదాపు 10 గంటలు టైం పట్టింది. ఒక్కదాన్ని చేసుకున్నాను కాబట్టి. అండ్ ఇంకొక మనిషి ఎక్స్ట్రా ఉందనుకోండి, నాకు 10 గంటల కంటే ఎక్కువనే టైం పడతదనమాట. అండ్ మనుషులుంటే టైం తగ్గుద్ది. బట్ నాకు ఎక్స్ట్రా అయితుందనమాట. ఎవరు లేకపోతేనే పని తొందరగా చేసుకుంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.